నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. నగరి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా నోటికి తాళం పడింది. తాళం వేసింది ఎవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అదేంటి, ఏం చేశారు? రోజా ఏ సందర్భం వచ్చినా బయటకు వచ్చి మాట్లాడుతున్నారే, ఇప్పుడు ఉన్నట్టుండి తాళం ఎలా వేశారు అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అవకాశం దొరికిన ప్రతిసారి ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చి అటు చంద్రబాబు నాయుడిని, ఆయన కొడుకు నారా లోకేష్ని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నోటికొచ్చినట్లుగా మాట్లాడేది. అసలు ఆ నోటికి అద్దు అదుపు అనేది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడేవారు. కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా చాలా సైలెంట్ అయిపోయారు. అసలు సైలెంట్ అవ్వటం ఏంటి, ఎన్నికల సమయంలోనే ఆమె సైలెంట్ అయిపోయారు. ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సందర్భంలో మీడియా ముందుకొచ్చి నా పార్టీకి సంబంధించిన నా వాళ్లే నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు అని స్వయంగా ఆవిడ నోటితోనే చెప్పుకున్నారు. అంటే ఆమెకు ఆమె పార్టీలోనే శత్రువులు ఉన్నారు అన్న విషయాన్ని చెప్పింది. సో ఇక అప్పటి నుంచి కూడా కాస్త సైలెంట్ అయిపోయారు. కొన్ని రోజులైతే కనిపించలేదు. సడన్గా ఆమె తమిళనాడులో కనిపించారు, గుళ్ళు గోపురాలు తిరుగుతూ కనిపించారు. అసలు ఏమైపోయింది, ఎందుకు ఇంత సైలెంట్ అయింది? రాజకీయాలకి దూరంగా వెళుతున్నారా, లేదంటే అటు తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? చూసినట్లయితే అక్కడ తమిళ సూపర్ స్టార్ విజయ్ ఒక పార్టీని స్థాపించారు కదా, ఆ పార్టీలోకి వెళుతున్నారు అనే వార్తా కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో అటు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆయన అన్స్టాపబుల్ షోలో కనిపించటం, ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఆమె కొన్ని మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. అక్కడ వరదల్లో వాళ్ళు కొట్టుకుపోతుంటే ఈయనేమో ఆయన భావమర్ది షోకి వెళ్ళి ముచ్చట్లు పెడుతున్నారు అంటూ కూడా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న సందర్భాలకి ఆమె రియాక్ట్ అవుతూనే వచ్చారు. అటు తిరుమల లడ్డు విషయం కానీ ఇలా కొన్ని సందర్భాల్లో ఆమె ప్రతిసారి రియాక్ట్ అవుతూనే వచ్చారు. సో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఆమె ఆ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిసారి తిరుమలకు వెళ్ళేది. ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చారంటే కూడా వాళ్ళు రోజాని కలిసేవాళ్ళు, రోజా వాళ్ళతో కలిసి మళ్ళీ తిరుమల దర్శనానికి వెళ్తూ ఉండేది. అయితే ప్రతిసారి స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన వెంటనే స్వామివారి సన్నిధిలో ఉన్నామని కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు. టీడీపీని అవమానించేవారు, జనసేనని అవమానించేవారు, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని, ఇలా ఎంత నోటికొస్తే అంత అన్నట్టుగా మాట్లాడుతూ ఉండేవారు. కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా కూడా తిరుమలకి వెళ్ళిన రోజా అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్వామివారి దర్శనం చేసుకొని అలా సింపుల్గా బయటికి వెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు వెళ్ళి మైకులు పెట్టినా కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు స్ట్రిక్ట్గా ఒక కండిషన్ పెట్టారు. ఎవరైనా సరే, అది వివిఐపీలైనా, పొలిటీషియన్స్ అయినా, లేదా సెలబ్రిటీస్ అయినా, ఇంకెవ్వరైనా సరే స్వామివారి సన్నిధికి వచ్చారంటే కేవలం స్వామివారి గురించి మాత్రమే మాట్లాడాలి. అంతకు మించి రాజకీయాల గురించి కానీ మరే విషయాల గురించి కానీ మాట్లాడారు అంటే చాలా కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రిక్ట్గా జీవోని జారీ చేయటంతో రోజా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే సందర్భాన్ని ముందు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ మాట అంటున్నారనమాట, చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చెప్పి రోజా నోటికి తాళం పడింది అని ప్రతి ఒక్కరు అంటున్నారు. లేదంటే నిజంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటే ఎప్పుడు వెళ్ళినా కూడా బయటికి వచ్చిందంటే చాలు ఏది పడితే అది మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం సాధారణ ప్రజలతో పాటు స్వామివారి దర్శనానికి వెళ్ళారు, అలాగే సాధారణంగా బయటికి వచ్చారు, ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. కానీ అంతకుముందు మాత్రం వివిఐపి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉండేవి. ఆవిడ డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవారు. బయటికి వచ్చిన తర్వాత మైక్ల ముందు ఏదొస్తే అది మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక సాధారణ భక్తురాలిలాగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా వెళ్ళిపోయారు. సో అదన్నమాట సంగతి. సో ఆవిడే కాదు, భవిష్యత్తులో ఏ పొలిటీషియన్ అక్కడికి వెళ్ళినా కూడా పాలిటిక్స్ గురించి ఏ ఒక్కరూ మాట్లాడటానికి లేదు. అక్కడ పూర్తిగా నిషిద్ధం. కేవలం స్వామివారి గురించి మాత్రమే మాట్లాడాలి, దర్శనానికి సంబంధించి విషయాలు మాత్రమే మాట్లాడాలి తప్ప మరే విషయాలు అక్కడ మాట్లాడటానికి లేదు. ఇంకొంతమంది అక్కడ రీల్స్ చేయటాలు, వీడియోలు చేయటాలు కూడా చేస్తూ ఉంటారు. గతంలో చూసాము, దువ్వాడ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఎలాంటి వీడియోలు చేశారో మనం చూసాం కదా. సో అలాంటి వాటిని కూడా పూర్తిగా నిషేధించారు. సో ఇక భవిష్యత్తులో ఎవరు వెళ్ళినా వాళ్ళ నోటికి తాళాలు పడినట్టే. అదన్నమాట సంగతి. మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.